జబర్దస్త్ కామెడీ అనసూయ జీవితాన్ని మార్చేసింది. నటి కావాలని పరిశ్రమలో అడుగుపెట్టిన అనసూయకు అవకాశాలు రాలేదు. దాంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. 2013లో ఈటీవీలో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైంది. ఈ షోకి యాంకరింగ్ చేసే ఛాన్స్ అనసూయకు దక్కింది. అది ఆమె కెరీర్ని అనుకోని మలుపు తిప్పింది, స్టార్ని చేసింది. అనసూయ ఒకప్పటి జీవితం గమనిస్తే ఆమె మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. పిల్లలను కష్టపడి పేరెంట్స్ చదివించారట. హైదరాబాద్లో ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేదట. ₹1 మిగల్చటం కోసం అనసూయ పక్క స్టాప్కి నడిచి వెళ్లి బస్ ఎక్కేదట. అలాంటి అనసూయ ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతోంది. కోట్ల రూపాయలకు అధిపతి అయ్యింది. తాజాగా హైదరాబాద్లో ఓ లగ్జరీ హౌస్ కొనుగోలు చేసింది అనసూయ. ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు. ఆ ఇంట్లో 4 బెడ్రూమ్లు, పెద్ద హాలు, కిచెన్, థియేటర్తో పాటు అత్యాధునిక వసతులు ఉన్నాయట. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉందట. ఒక అంచనా ప్రకారం ఆ ఇంటి ధర 50 కోట్లట. అంటే ఒక స్టార్ హీరో నివసించే స్థాయి ఇంటిని అనసూయ నిర్మించుకుంది. మరి ఇంటి కోసమే అన్ని కోట్లు అనసూయ వెచ్చించింది అంటే ఆమె వద్ద 100 కోట్లకు పైగా ఆస్తులు ఉండే అవకాశం కలదనే ప్రచారం జరుగుతోంది. అనసూయ నటిగా బిజీ అయ్యింది. ఆమెకు దర్శక నిర్మాతలు విలక్షణ పాత్రలు ఆఫర్ చేస్తున్నారు. ఒక్కో కాల్ షీట్కి అనసూయ 2 నుంచి 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నట్టుగా సమాచారం. కొన్నాళ్లు బుల్లితెరకు దూరమైన ఆమె తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2లో అనసూయ జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాలు, టెలివిజన్ షోల ద్వారా ఆమెకు లక్షల సంపాదన దక్కుతోంది. అదే సమయంలో ప్రమోషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ద్వారా మరింత ఆదాయం ఆమె ఆర్జిస్తోంది. మొత్తంగా అనసూయ నెల సంపాదన కోట్లకు చేరింది. అనసూయకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో వ్యతిరేకత కూడా ఉంది. అనసూయ తరచుగా ట్రోలింగ్కి గురవుతూ ఉంటుంది. తనను విమర్శించేవారు మరింత కొళ్ళుకొనేలా అనసూయ పోస్టులు ఉంటాయి. ఒకరి కోసం నేను బ్రతకను, నాకు నచ్చినట్టు ఉంటాను అంటూ అనసూయ నేరుగా చెబుతుంది. తన డ్రెస్సింగ్పై ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ పట్టించుకోలేదు.